హాయ్ అండి. మన ఆంధ్ర స్టైల్ జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం పిండి మనకి ఎంత కావాలో వేసుకోవాలండి. మనం పిండి అయితే మెల్లగా మెల్లగా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకోవాలండి. బాగా మనం ఎంత మృదువుగా పిసుకుంటే అంత బాగుంటుంది. జొన్న రొట్టె అనేది బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనం ఇలా కొద్దిగా కొద్దిగా కొంచెం కొంచెం తీసుకొని పిండి కలుపుకోవాలండి. ఒక ముద్ద అట్ట పక్కకు పెట్టుకొని మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ మనం అంటే కొత్తగా చేసే వాళ్ళైతే ఇట్లా చేయండి. ఇట్లా కొద్దిగా కొద్దిగా చేసుకోవాలండి. ఇంకా లాస్ట్కి వచ్చేసి మొత్తం మనం ఎంత బాగా చేసుకుంటే పిండిని ఎంత మెత్తగా అంత బాగా రొట్టె వచ్చేస్తుందండి. చూడండి ఎలా కలుపుతున్నాను. సేమ్ అలాగే మీరు కూడా చేయండి. ఫస్ట్ చేసేవాళ్ళైతే అదిగో నేను ఫస్ట్ చేసిన ముద్దని మళ్ళీ ఇప్పుడు దీనిలోనే కలిపేస్తూ మళ్ళీ మొత్తం ఒకటేసారి కలిపేస్తున్నా చూడండి. ఇలా 2 హ్యాండ్స్తో మనం బాగా ఎంత బాగా మనం పిండిని ఇలా చేస్తామో అంత బాగా రొట్టె అనేది మనకి వచ్చేస్తుందండి. చూడండి అసలు అట్లా చేయాలండి. సేమ్ మనం చపాతీ పిండి ఎంత మెత్తగా చేస్తే మనకి ఎంత మెత్తగా వస్తుంది కదండి చపాతీ. సేమ్ అదే జొన్న రొట్టెకి కూడా అలాగేనండి. తర్వాత మనకి కావాల్సిన సైజులో కొంచెం పిండి ముద్దనైతే తీసుకుందాం. పిండి ముద్దను తీసుకున్న తర్వాత ఇట్లా బాగా చేయాలండి, బాగా సాఫ్ట్గా. ఆ తర్వాత మనం జొన్న పిండిని తీసుకుందామండి. అడుక్కునికి మనం చపాతీ పిండికి ఎలా తీసుకుంటామో సేమ్ ఇలా మెల్లగా మెల్లగా కొట్టేస్తాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పటికైనా సరే మనం ఏళ్ళతో అయితే కొట్టకూడదండి రొట్టెని. అట్లా కొడితే కానీ రొట్టె అనేది మనకి ఇరిగిపోతుంది. చూడండి మనకి ఏళ్ళ కింద ఇట్లా గట్టిగా ఉంటుంది చూడండి, మధ్యలో కాకుండా ఇట్లా అక్కడ పడాలండి రొట్టెకి. మనం కొట్టేటప్పుడు అక్కడే పడాలి. ఇలా ఇరిగేటప్పుడు మనకి ఇట్లా కొద్దిగా కొద్దిగా పిండి అతికించుకోండి, ఏం కాదు. చూడండి ఎట్లా కొడుతున్నాను. సేమ్ అలాగే కొట్టండి. ఎప్పటికైనా అయితే ఏళ్ళు మాత్రం పడనివ్వద్దు. అలా ఏళ్ళు పడితే అయితే రొట్టె అయితే ఇరిగిపోతుంది. ఒక్కొక్కరు ఒకలా కొడతారు కానీ నాకైతే ఇది టిప్పు చాలా ఈజీగా అనిపించింది. మనకి రొట్టె వేసేటప్పుడు మన టాలెంట్ ఎక్కడో కాదు ఉండేది. మనం రొట్టె తీసుకొని పెన్నం మీద వేసేటప్పుడు అండి మన టాలెంట్ అక్కడ ఉంటుందండి. ఫస్ట్ కొట్టడం ఈజీ కానీ దాన్ని తీసుకొని పెన్నం మీద వేయడం మాత్రం చాలా కష్టం అండి. చూడండి చూపిస్తాను. మనం స్టవ్ మీద పెన్నం అయితే పెట్టేసుకుందాం. అది బాగా వేడి అయిన తర్వాత ఈ రొట్టెని తీసుకొని పెన్నం మీద వేసేసుకోవడమే. చూడండి ఎలా తీసుకుంటున్నానో చిన్నగా. ఫస్ట్ ఒక హ్యాండ్తో ఇట్లా తీసి పైకి ఎత్తి ఇట్లా ఒక హ్యాండ్ కిందికి పెట్టి ఇలా వేయడమేనండి. మనకి టాలెంట్ అనేది మనకి వేసేటప్పుడు తెలుస్తుందండి. అది రొట్టె మాత్రం విరిగిపోకూడదు. చూడండి ఆ తర్వాత నేనైతే ఇలా మనం రొట్టె మీద ఇలా నీళ్ళు చిలకరించుకోవాలండి. లేదంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ వాటర్లో వేసి ఇలా కూడా రుద్దుకోవచ్చు. మనం ఆయిల్ అయితే ఎట్లా రుద్దుతామో అట్లయితే మొత్తం రుద్దుకోవచ్చు బట్టతో అయితే. నేను ఇక్కడ క్లాత్ యూజ్ చేయలేదు, హ్యాండ్తోనే వేసేసాను. ఇలా మనం రొట్టె తిప్పేసుకునేటప్పుడు మెల్లగా మెల్లగా సైడ్స్కి అంతే ఇట్లా లేపి తీయాలండి, లేదంటే కింద కరుసుకుపోయి ఉండేది చెప్పలేము. 2 సైడ్స్ రొట్టె అనేది బాగా కాలాలి అండి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఎలా కొట్టాలను. ఇలా అయితే జరుపుకుంటా పిండి అనేది కిందికి ఇట్లా అడుక్కున వేసుకుంటా మనం కొట్టాలండి. అప్పుడే మనకి రొట్టె అనేది బాగా జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మనం జరపడంలో కూడా ఉండాలండి, బాగా ఉండాలి జరపడం. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది జరపడం. రొట్టె జరుపుకుంటా కొట్టేదేనండి కావాల్సింది ఫస్ట్ మనకి. చూడండి ఫస్ట్లో చేసే వాళ్ళైతే నిదానంగా చేయండి. నేనైతే ఫస్ట్ అయితే 2 హ్యాండ్స్తో అయితే యూజ్ చేసేదాన్ని. ఇట్లా ఒక్కొక్కసారి కట్టనే జరుపుకుంటా అది చెక్కని కొట్టేదాన్ని స్టార్టింగ్లో అయితే. అలా చేస్తే మళ్ళీ అతకపోతుందండి రొట్టె జరుపుకుంటా కొట్టడంలోనే నేను ఉండేది ఫస్ట్ అయితే. చూడండి ఎట్లా కొడుతున్నాను. ఇలా చిన్నగానే కొట్టుకోండి. అట్లా చినిగిపోయినప్పుడు పిండితో ఇలా అనుకోండి, ఏం కాదు. 2 సైడ్స్ అయితే బాగా కాలాలండి. ఇలా కాలాలి చూడండి, చూపించాను. ఇప్పుడు ఇలా అని తర్వాత మనం స్లోలీ 1 హ్యాండ్ ఒక్క చేతితో ఇట్లా లేపి ఇంకొక చేతి కిందికి పెట్టి రొట్టె కింద అడుక్కున పెట్టేసి ఇలా పెన్నం మీద అయితే వేసుకోవాలండి. చూపిస్తాను చూడండి ఈ వీడియోలో.
ఇలా 2 సైడ్స్ అయితే బాగా కాల్చుకోవాలండి రొట్టె. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే పిండి పిండి అని ఉంటుంది. రొట్టె తీసేసిన తర్వాత ఇలా అనాలండి, లేదంటే రొట్టె అనేది కసకపోతుంది. చూడండి ఇప్పుడు చూపిస్తాను. వన్ హ్యాండ్తో ఇట్లా చిన్నగా ఎత్తి ఇంకొక హ్యాండ్ రొట్టె కిందికి పెట్టి ఇలా తీయాలండి. తీసి పెనం మీద వేసేసుకోవడమే అండి. అక్కడ పిండితో అది రొట్టె కొట్టుకుంటే జరపడంలో ఇలా తీసి ఇలా వేయడంలోనేనండి ఫస్ట్ మనం అవి 2 నేర్చుకోవాలి. కొట్టడం చిన్న చిన్న చేస్తే మనకి అలవాటు అయిపోతుంది. తర్వాత నీళ్ళ చిలకరించుకోండి. మీ ఇష్టం అండి. క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, క్లాత్తోనైనా వేయచ్చు వాటర్, అది మీ చాయిస్. నేనైతే ఇలానే వేసాను. చిన్నగా మనం 2 సైడ్స్ అన్ని సైడ్స్ ఇలా సలాకితో ఇలా తీసేసి వేయాలండి. లేదంటే కింద రొట్టె అతుక్కోయింది అనుకో, మనం లేపినప్పుడు కసకపోయి ఇరిగిపోతుందండి, చెప్పలేం. బాగా రొట్టె కాలిన తర్వాత ఇలా అన్ని వైపుల నుంచి ఇట్లా అనుకొని సైడ్స్కి ఎత్తాలండి. చూడండి ఇలా పిండి ముద్ద తీసుకోవాలి, కొట్టడమేనండి. ఇంకా రాని వాళ్ళైతే ఫస్ట్ చిన్న చిన్నగానే కొట్టుకోండి, ఏం కాదు. అలవాటు కొద్దిగా పిండి ముద్ద పెంచుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి ఇంకా మేము కాకరకాయ వేపుడుతో ఈ రొట్టె తింటే ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.